హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరంలో అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. అందరూ క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్? అందరికీ మరియు దేవుని నామం పేరిట షాలోమ్ అండి. భారతి ఛానల్ తరపు నుంచి అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నానండి. ఈరోజు మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళినందుకు దేవుడు ఎంతగానో దీవిస్తాడు. దేవుడు ఆశీర్వాదాలు మన యందు ఉంచుతాడు. వెళ్ళిన వాళ్ళు చాలా ధన్యులు. మళ్ళీ వాచనాడ్ సర్వీస్ కూడా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి. భయభక్తులతో ఫస్ట్ న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పినందుకు దేవుడు మీ తట్టున ఉంటాడు. మీకు న్యాయము చేయవాడు దేవుడు. కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో దేవుడికి ఇష్టంగా మనం అందరము గడుపుదాము. దేవునికి ఇష్టంగా దేవునికి ఎక్కువ టైం ఇచ్చేసి మనము జీవిద్దాము ఫ్రెండ్స్. మన సమస్యలు ఏమున్నా దేవుడు మన సమస్యలను తొలగించాలని మనం కోరుకుందాము. నమ్మే వాళ్ళందరికీ దేవుడు న్యాయం చేయవాడు. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయిపోయే వరకు చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దేవుని వాగ్దానము చదువుతున్నాను. నేను మీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచితివి. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నేను మీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచితివి. సో ఫ్రెండ్స్, వాగ్దానం చదివించాను కదా, మీరందరూ కూడా వాగ్దానాన్ని చదువుతున్నారని నమ్ముతున్నా ఫ్రెండ్స్. మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్న వాళ్ళైతే తప్పకుండా వాగ్దానాన్ని చదువుకోండి. నూతన సంవత్సరపు వాగ్దానాన్ని మీరందరూ తీసుకోండి. మందిరానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు, వెళ్ళలేని వాళ్ళు తీసుకోరు. తీసుకొని వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఈ సంవత్సరపు వాగ్దానాన్ని తీసుకోండి. మీకు జరిగే మేలుల కోసం దేవుడి దగ్గర మొరపెట్టండి, దేవుణ్ణి అడగండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు కాపాడాలని. మరి ఎంతోమంది చనిపోతున్నా మనమైతే సజీవ లెక్కలో ఉన్నాము కదా ఫ్రెండ్స్. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్తుతులు చెల్లునుగాక ఫ్రెండ్స్. మనము ప్రాణాలు నిలబెట్టలేము, ప్రాణాలను తీయలేము. అదంతా దేవుడి చిత్తం. కాబట్టి అందుకని దేవుణ్ణి మహిమపరచాలి. మనము దేవునికి అంత ఘనత ఇవ్వాలి. మనం జీవిస్తున్నాం కాబట్టి, మనకు ప్రాణాన్ని ఇస్తున్నాడు యేసయ్య. కాబట్టి మనం ఆయనకి తప్పకుండా మహిమపరచాలి, ఘనపరచాలి ఫ్రెండ్స్. ఈ దినమంతా మరి తోడుగా ఉండాలి దేవుడు. ఈ సంవత్సరం అంతా కూడా తోడుగా ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన పిల్లలందరికీ దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని తప్పకుండా ఇవ్వాలని మన భారతీ ఛానల్ తరఫు నుంచి నా ఛానల్లో ఉన్న మెంబర్స్ అందరూ కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈరోజు జన్మించిన పిల్లలకు బర్త్డేస్ అండ్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా దేవుడు తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి కోరుకుందాం ఫ్రెండ్స్. అందరూ బాధ్యత కలిగి ప్రేయర్ చేస్తున్నందుకు దేవుడు చూస్తున్నాడు కదా అందరినీ. మీరు చేసే ప్రేయర్ చూస్తున్నాడు కాబట్టి దేవుడు తప్పకుండా మేలులు జరిగిస్తాడు. ప్రతిరోజు చెప్పే ప్రేయర్ టాస్క్ని మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. దేవుడు మరి మీ కుటుంబాలకు మేలులు చేయాలని కోరుకుందాము. ఈ దినమంతా మరి హ్యాపీగా గడవాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనకు హ్యాపీగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను నా ఛానల్ తరఫు నుంచి నేను కోరుతున్నాను. మీ అందరూ కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నాను. నా వీడియో చూసే వాళ్ళైతే కోరుకుంటారు, చూస్తున్న వాళ్ళైతే కోరుకుంటారని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. నా వీడియో ఆపి చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. దేవుడు దీవించునుగాక అండి మిమ్మల్ని. దేవునికి సమయం ఇచ్చే వాళ్ళలో మనం మొదటిగా ఉండాలని, సాక్షిగా నిలవాలని నా ఆశ ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకుంటున్నాను.
దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఈ సంవత్సరం అంతట్లో, ఈ దినమంతట్లో మనకు నెమ్మది కలగజేయనుగాక ఫ్రెండ్స్. ఓకే అండి, హ్యావ్ ఏ నైస్ డే అందరికీ. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, దాటిపోయింది. సరే, బాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంజాయ్ చేయండి దేవుళ్ళు.